హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని విజయనగరం యొక్క కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము మీకు ప్లేలిస్ట్ వైజ్గా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం, లైక్ ఆయుష్ కానీ, కోర్సెస్ గురించి కానీ, ఎంబీబీఎస్ తెలంగాణ అండ్ ఆంధ్ర కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కానీ, ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా అన్ని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్స్ గురించి, ప్రైవేట్ మెడికల్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎంసెట్ కోర్సెస్, నీట్ కోర్సెస్, ఏపీ ఆయుష్, టీఎస్ ఆయుష్, ఏపీ బీడీఎస్, టీఎస్ బీడీఎస్ ఇన్ డీటెయిల్గా మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇదంతా మాకు మెయిన్ థీమ్ ఏంటంటే కౌన్సిలింగ్లోగా మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్లో మీరు ఏ మిస్టేక్ చేయరని ఒక మెయిన్ ఉద్దేశంతోనే. సో మీరు చెక్ చేసుకోవచ్చు, మేము 2 వీక్స్ అవుతుంది అనమాట, 2.5 వీక్స్ స్టార్ట్ చేసి. సో 2.5 వీక్లో 113 వీడియోస్ అంటే రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటే కానీ పెట్టలేము. సో చూస్తున్నారు కదా, రీచ్ వ్యూవర్షిప్ వస్తుంది, ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో ఒకసారి చెక్ చేయండి మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపించి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన డేటా అంతా గవర్నమెంట్ వెబ్సైట్ బేస్డ్ అనమాట, లైక్ వైఎస్ఆర్ వచ్చేసి అండ్ కేఎన్ఆర్ వచ్చేసి బేస్డ్ మీదే మీకు అన్ని క్లియర్ కట్గా సార్ట్అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటికి డాక్యుమెంట్స్ మీకు కావాలనుకుంటే, లేదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, లేదా ఆర్ఎల్స్ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినవి కానీ, ఏవైనా కావాలనుకున్నా, కాలేజ్ లిస్ట్ కావాలనుకున్నా, కోర్స్ డీటెయిల్స్ కావాలనుకున్నా, ఇన్ డీటెయిల్ మొత్తం మీకు ఏమి కావాలనుకున్నా సరే మేము అది మీకు పీడిఎఫ్ ప్రకారంగా ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మన దగ్గర 50 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఏపీటీఎస్ ఆయుష్ ఇలా సబ్ టాపిక్స్ మీకు ఉంటాయి అనమాట. ఎక్కడ డౌట్స్ మీరు అక్కడ క్లారిటీ చేసుకోవచ్చు మమ్మల్ని అడిగేసి. చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మేము ఆన్సర్ ఇస్తున్నాం. అలాగే కావాల్సిన వాళ్ళకి మేము పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అన్ని క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీకు నీడ్ ఉన్నది అది ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బామ్స్ కానీ, బీఎంఎస్ కానీ, ఏ కోర్స్ అయినా నీట్ అండ్ ఎంసెట్ బేస్డ్ మీద బైపీసీ స్టూడెంట్స్ మీకు ఏం డీటెయిల్ కావాలన్నా సరే అన్ని పీడిఎఫ్ వైజ్గా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. ఈ టెలిగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ మేము మీకు ఏం కావాలంటే మేము పీడిఎఫ్ వైజ్గా మీకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం అనమాట. సో దట్ మీకు ఓ పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది కౌన్సిలింగ్లోగా. సో అదండి, లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట, విజయనగరం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఓసీ మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అండి, స్టార్టింగ్ 54,419 ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 562. ఇది లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనమాట. సో వన్స్ మన మెరిట్ లిస్ట్ అవుట్ అయితే తర్వాత మనం చూడొచ్చు లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద చేసుకుని నాకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తేవచ్చు అనమాట. సో బేసిక్గా ఇవైతే ఐడియా ఉంచుకోండి. సో ఓసీ ఫీమేల్ మీరు చూస్తున్నారు కదా, 55,071 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 561 మార్క్స్ అనమాట. సో వీటికి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఓసీ కేటగిరీ. సో 1 మినిట్ అండి. ఓసీ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఒకసారి మనం చెక్ చేద్దామండి. ఓసీ కేటగిరీలో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓసీ ఫీమేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అయిందని 58,727 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 557 మార్క్స్ అనమాట. ఓసీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 58,216 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 557 మార్క్స్. అండ్ ఓసీ కేటగిరీ అయితే అయిపోయిందండి. బీసీఏ ఒకసారి మనం చెక్ చేద్దామండి. బీసీఏ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీఏ స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ ఎంతంటే 91,437 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 518 మార్క్స్ అనమాట. బీసీఏ మేల్ కేటగిరీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 98,630 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 510 మార్క్స్. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దామండి. బీసీఏ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, బీసీఏ ఫీమేల్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అయిందండి, 1,06,534 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 502 మార్క్స్ అనమాట. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 1,05,766 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 503 మార్క్స్. సో బీసీబీ ఒకసారి అయితే చెక్ చేద్దామండి మనం. సో పైన ఎక్కడ ఇవ్వలేదు బీసీబీ కేటగిరీవి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, బీసీబీ ఫీమేల్ స్టార్టింగ్ ఎంత అండి, 89,323 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 520 మార్క్స్ అనమాట. సో బీసీబీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 95,454 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 514 మార్క్స్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీవి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 1,05,594 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిందని విత్ స్కోర్ ఆఫ్ 503 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, 1,01,961 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 507 మార్క్స్ అనమాట. సో బీసీసీ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీసీ అయితే నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ వచ్చేసి ఉంటాయి. సో తక్కువ ఉంటే అన్ని మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు కదా, ఫస్ట్ వన్ ఇక్కడ స్టార్టింగ్ అండి, మేల్ కేటగిరీలో ఒకటి సీట్ అలాట్ చేశారు, 88,593 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 521 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అలాట్ చేశారు, 91,227 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 518 మార్క్స్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి అయితే మనం చెక్ చేద్దామండి. బీసీసీవి సో ఇంకా సీట్స్ 2 సీట్సే ఇచ్చారండి. సో బీసీడీ ఒకసారి మనం చెక్ చేద్దాం. బీసీడీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 53,937 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 563 మార్క్స్ అనమాట. బీసీడీ ఫీమేల్ కేటగిరీ. సో బీసీడీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట, 66,869 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 546 మార్క్స్. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీవి సో బీసీడీ
ఇక్కడ మీరు చెక్ చేయొచ్చండి. బీసీడీ మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అయిందండి 74,300 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 537 మార్క్స్ అనమాట. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 74,024 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 538 మార్క్స్. సో ఇప్పుడు బీసీఈవి చూద్దామండి. బీసీఈ కేటగిరీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో బీసీఈ మాట్లాడదామండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వన్ బీసీఈ ఫీమేల్ కేటగిరీలో 1,41,970 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 468 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ ఇంకొక మేల్ కేటగిరీలో అయితే అలాట్ చేశారండి 1,47,880 ర్యాంక్ విత్ స్కోర్ 463 మార్క్స్. ఇంకొక మేల్ కేటగిరీ అలాట్ చేశారు 1,48,557 ర్యాంక్ విత్ స్కోర్ 462 మార్క్స్. అండ్ ఇంకొక ఫీమేల్ కేటగిరీలో అయితే సీట్ అలాట్ చేశారండి. సో 1,51,224 ర్యాంక్ విత్ స్కోర్ 460 మార్క్స్ అనమాట. సో ఇవి 4 సీట్స్ అయితే అలాట్ చేశారు. సో ఎస్సీ కూడా ఒకసారి చూద్దామండి. ఎస్సీ కేటగిరీ. సో ఎస్సీ స్టార్టింగ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,38,587 విత్ స్కోర్ 471 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో స్టార్టింగ్ ర్యాంక్ 1,38,592 ర్యాంక్ విత్ స్కోర్ 471 మార్క్స్ అండి. సో వీటి కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. ఎస్సీ కేటగిరీ ఇవి స్పెషల్ కోటా తర్వాత మాట్లాడదామండి. సో ఎస్సీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,53,278 ర్యాంక్ విత్ స్కోర్ 458 మార్క్స్. సో మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 1,52,121 ర్యాంక్ విత్ స్కోర్ 459 మార్క్స్. సో ఎస్టీ కేటగిరీ ఒకసారి చూద్దామండి. పైన ఎక్కడ ఇచ్చారేమో. సో పైన ఎక్కడ ఇవ్వలేదు. సో మనకు స్టార్టింగ్ ఇప్పుడు ఇదే అవుతుంది. ఎస్టీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,70,553 ర్యాంక్ విత్ స్కోర్ 444 మార్క్స్. సో ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి 1,90,538 ర్యాంక్ విత్ స్కోర్ 428 మార్క్స్. సో ఎండింగ్ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ కేటగిరీలో 1,98,249 విత్ స్కోర్ 423 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి 1,95,104 ర్యాంక్ విత్ స్కోర్ 425 మార్క్స్. సో ఇవ్వండి అన్ని కేటగిరీ వైజ్గా మాట్లాడేసాము. ఓసీ, ఓబీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఇప్పుడు స్పెషల్ కోటాలో ఏమైనా వచ్చాము చూద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు బీసీడీ మేల్ కేటగిరీలో ఒక స్పెషల్ కోటా క్యాప్ కోటాలో అయితే సీట్ అలాట్ చేశారండి. బీసీడీ మేల్ 8,51,324 విత్ 168 మార్క్స్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు క్యాప్కున్న పవర్ 168 మార్క్స్కి బీసీడీ మేల్ కేటగిరీలో ఒకరికి సీట్ వచ్చిందనమాట మహారాజా ఇన్స్టిట్యూట్లో. సో ఈ రిజర్వేషన్ గురించి మీకు ఐడియా లేకపోతే వీడియో అసలు ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని మేము క్లియర్ కట్ మా రిజర్వేషన్ ప్లేలిస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. క్యాప్ కోటాలో అన్ని రిజర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో క్యాప్ కోటా కూడా ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ కోటా స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 438 మార్క్స్ ఒక సీట్ అయితే అలాట్ చేస్తారు విత్ ర్యాంక్ ఆఫ్ 1,77,744 ర్యాంక్ అనమాట. సో దీని గురించి కూడా ఈ రిజర్వేషన్ కూడా ఉందన్నమాట మన ప్లేలిస్ట్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయగలరు. సో ప్రస్తుతానికైతే ఇవి రెండే ఇచ్చారండి స్పెషల్ కోటా రిజర్వేషన్స్. అంతేనండి. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ డాక్యుమెంట్ ఇవంతా కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లో మాత్రం జాయిన్ అవ్వండి. అక్కడ మీ క్వైరీస్, డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన నీడెడ్ ఉన్న అన్ని డేటా మేము పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. అది కట్ ఆఫ్స్ కానీ ఏవైనా కూడాను ఇన్ డీటెయిల్గా. థ్యాంక్ యూ అండి.